అమ్మా 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 అబ్బాబ్బా ఏంట్రా? అమ్మా ఆ అమ్మా నాన్న లేడా? లేడ్రా, బయటికెళ్ళాడు పని మీద. అయినా నువ్వేంట్రా పొద్దుననగా ఏం తినకుండా వెళ్ళావు? అంత పనేంటి బయట? ఓ అద్దా, నా ఫ్రెండ్ని ఎప్పుడో డబ్బులు కావాలని అడిగా, వాడిప్పుడు తెచ్చిచ్చాడు, అందుకే వెళ్ళా. డబ్బుతో ఇప్పుడు అంత అవసరమేమొచ్చిందో? డబ్బుతో అవసరం లేకుండా ఎవరుంటారమ్మా? అది కూడా నిజమేలేరా. ఏదైనా పెట్టమ్మా. అయ్యయ్యో మర్చిపోయాను. ఇదిగో నాన్న తిను. ఎప్పుడు తిన్నావో ఏంటో. అరే ఏంట్రా అంత హడావుడి? ఎప్పుడు చూసినా హడావుడేనా? వేరే పని ఉందమ్మా, మళ్ళీ వస్తా. ఇంకో ఒరే నేను వస్తానమ్మా, మళ్ళీ వస్తా. వీడెప్పుడు ఇంతే, తిండే తినడు. తప్పకుండా పంపిస్తాను సార్. రేపు పంపిస్తాను, తప్పకుండా పంపిస్తాను సార్. ఏమే వీడి ఆటికి పోయిండో? బయటికెళ్ళాడండి. దున్నపోతులా తినడం, ఆంబోతులా తిరగడం, తప్పిన పరీక్షలు ఏమన్నా రాస్తాడంటే అది లేదు. రోజు రోజుకు సోంబేరి అవుతున్నాడు ఆ సోంబేరిగాళ్లతో చేరి. మీరెప్పుడు వాణ్ణి తిట్టడం తప్ప మీకు వేరే పని పాటేం లేదు. నా కర్మ. భాస్కర్ని సీనుగాడు కొట్టాడన్నా. ఎందుకు? ఏదో డబ్బులు ఇవ్వాలని. భాస్కర్నే కాదన్నా, నిన్ను కూడా తిట్టాడన్నా. అవసరమైతే రమేష్ గాడిని కూడా కొడతా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడన్నా. అంతేకాదన్నా, ఆ రమేష్కి దమ్ముంటే నాతో కొట్లాటకొచ్చి గెలవమ్మను అని చాలా గర్వంగా మాట్లాడాడన్నా. అన్నా అదే కాదన్నా, వాడు నిన్నేమన్నాడో తెలుసా అన్నా? అన్నా ఆ రమేష్కి ఈ ఊరోళ్ళు భయపడతారు, ఈ సీనుగాడు కాదని చాలా ఎక్స్ట్రాలు మాట్లాడాడన్నా. నువ్వంటే వానికి అసలు భయం లేదన్నా. అన్నా వాణ్ణి మాత్రం వదలొద్దన్నా, వాణ్ణి వదలొద్దన్నా. అంతేకాదన్నా, ఆ రమేష్కి దమ్ముంటే నాతో కొట్లాటకు రమ్మని చాలా గర్వంగా మాట్లాడాడన్నా. చూడు బావా ఎలా కొట్టాడాడు. బావా నీతో 10,000 బెడ్ కాస్తాడంటాడు, నీతో ఫైట్ చేసి నిన్ను ఓడిస్తానని బూతులు తిట్టాడు బావాడు. ఆ సీనిగాడు నాతోనే, ఈ బాడీ బిల్డర్ రమేష్తోనే పెట్టుకుంటాడా? నా పేరు చెప్తేనే ఈ చుట్టుపక్కలున్న 10 వాళ్ళు ఉత్తపసుకుంటారు. అట్లాంటిది ఆ బచ్చగా నాతోనే పందెం కాసి నన్నే ఓడిస్తానంటాడా? వాడంతు చూస్తా. రాయ్ ధనుంజయ్, అన్నా ఆ సీనిగాడితో చెప్పు రేపు చెరువు గట్టుకు రమ్మన్నానని. వాడి సంగతి చూస్తా, ఎముకలు విరుస్తా నా కొడుకుని. అలాగే అన్నా, అలాగే అన్నా. ఇది నా మాటగా చెప్పండి, వెళ్ళండి. సరే బావా. ఒక్క దెబ్బకు సీనిగాడి మటాష్. మన ప్లాన్ వర్కౌట్ అయిందిరా.